మా చర్చ్లో నేను వాక్యం అందించేటప్పుడు ఒక ఆవిడ కూర్చుని నా వాక్యం చాలా ఆసక్తితో వినేది. ఓకే, ఎంత ఆసక్తితో వినేదంటే కట్టు కదలకుండా నన్నే చూస్తూ ఆవిడ వాక్యం వినేది. ఒకవేళ ఎప్పుడైనా వర్షిప్ మిస్ అయిందనుకో, ఏది మిస్ అయినా కానీ మెసేజ్ టైంలోకి వచ్చేటప్పటికి మాత్రం మెసేజ్ ఎట్టి పరిస్థితుల్లో ఆమె మిస్ అయ్యేది కాదు. కారణం ఏంటంటే నా మెసేజ్ అంటే అంత ఇష్టం అని నేను అనుకునేవాడిని. ఓకే, ఎవ్వరు విన్నా వినకపోయినా, దాదాపు ఒక 1500 మంది ఉంటారు చర్చిలో, ఎవ్వరు విన్నా వినకపోయినా సరే ఈవిడ మాత్రం నా మెసేజ్ వింటుంది, ఏ ఒక్క సండే కూడా ఆమె మిస్ అవ్వదు అని చాలా, ఇంకా ఆవిడ చూసినప్పుడల్లా ఇంకా ఉద్రేకం వచ్చేసి బల్లగుద్ది వాక్యం చెప్పేవాడిని అన్నమాట. ఓ రోజున ఆమె ఫ్రైడే రోజున ఆమె సాక్ష్యం చెప్తుంది. ఓకే, సాక్ష్యం చెప్తూ ఆమె పట్ల దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలు ఇవన్నీ కూడా చెప్తూ ఆవిడ ఏం చెప్పిందంటే, దేవుడు నాకు ఒక వరాన్ని ఇచ్చాడు అని అన్నది. ఏమిచ్చాడంట? వరాన్ని ఇచ్చాడు అని అన్నది. సో నేను నా వెనకాల కూర్చుని, అబ్బా ఈవిడికి దేవుడు ఇచ్చిన వరం ఏంటబ్బా నాకు తెలియంది అని నేను వింటూ ఉంటుండగా ఆమె చెప్పింది ఏంటంటే, చూడండి, అందరూ కళ్ళు మూసుకుని నిద్రపోతారు, కానీ నేనైతే నేనైతే కళ్ళు తెరిచి నిద్రపోతాను. దేవుడిచ్చిన టాలెంట్ అంట అది. అమ్మా, అప్పుడు అర్థమైంది నాకు, ఇంతకాలము అసలు ఈవిడ నా మెసేజ్ అంటే ఎంత ఇష్టమో అని నేను అనుకున్నాను. ఇదన్నమాట సంగతే. అమ్మగారు నిద్రపోతున్నారనమాట, జోలబాడినట్టుందేమో నా మెసేజ్ అనుకునేవాడిని. సో అలాంటి వారు ఎవ్వరు లేరు ఇక్కడ నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు అందరూ చాలా అలర్ట్గా ఉన్నారు, ఏది అడిగినా కూడా మీరు రెస్పాండ్ అవుతూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి మంచి చర్చ్లో వాక్యం అందించడం అంటే ఎంత ఎక్సైటింగ్గా ఉంటుందో చూడండి. రైట్, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 2వ దినవృత్తాంతములు మనం చూసినట్లయితే అక్కడ ఒక చక్కని అద్భుతమైనటువంటి వాక్య భాగం ఇందాక బ్రదర్ వారు చదివారు కదా. 2 Chronicles చాప్టర్ 7 verse 15 and 16. దాంట్లో తెలుగులో నేను చదువుతున్నాను. ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. verse 16, నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిచితిని, నా దృష్టియు నా మనసు, ఓకే, నా దృష్టియు నా మనసు నిత్యము దాని మీద ఉండును. ఓకే, I have chosen and consecrated this temple so that my name may be there forever. My eyes and my heart will always be there. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వాక్యాన్ని మీరు ఆశీర్వదించి అభిషేకించి మాట్లాడుతుండగా నీవే మాతో మాట్లాడండి. నీ స్వరం మాత్రమే వినబడాలి ఇక్కడ. ఆ రీతిగా మాట్లాడుతున్న నన్ను నీ సిలువ చాటున మరుగుపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. మా ప్రభువా, కూడి వచ్చిన బిడ్డలందరిని బట్టి కూడా నీకు స్తోత్రాలు. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిచితిని, నా దృష్టియు నా మనసు నిత్యము దాని మీద ఉండును. దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యత, దేవుని మందిరం యొక్క విశిష్టత ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క కనుదృష్టి దేవుని మందిరంలో ఉంటుంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నాడు. మీ సంగతి నాకు తెలియదు కానీ ఇండియాలో చాలామంది చర్చ్కి వచ్చినప్పుడు రకరకాలైన యాటిట్యూడ్స్తో వాళ్ళు వస్తూ ఉంటారు. దేవుని యొక్క సన్నిధిలోనికి మనం వెళుతున్నాం, అక్కడ దేవుడు ఉన్నాడు, అక్కడ దేవుని స్వరం వినబడుతుంది, అక్కడ దేవుని ప్రత్యక్షతలు కలుగుతూ ఉంటాయి. అటువంటి పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క మహిమతో కూడుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సన్నిధానంలోనికి నేను వస్తున్నాను అని గ్రహించేవారు ఎంతమంది ఉన్నారు ఒకసారి ఆలోచన చేయండి. చర్చ్కి రావడం ఎంత సింపుల్ అయిపోయిందంటే, ఎంత ఈజీ అయిపోయిందంటే, చర్చ్ అంటే ఎంత లైట్గా తీసుకునేవారు ఉన్నారు అని అంటే, ఫ్రెండ్స్ దయచేసి నన్ను గమనించాలి. నేను క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఎంత లైట్గా తీసుకుంటున్నారు ఒకసారి ఆలోచించండి. ఈ రోజున మనం చేసే ప్రార్థనలన్నిటికీ కూడా దేవుడు జవాబిస్తున్నాడా అనే ప్రశ్న కనుక నేను అడిగితే ఎంతమంది చెప్పగలరు అవునండి దేవుడు మనం చేసే ప్రార్థనలన్నిటికీ కూడా జవాబిస్తున్నాడు అని చెప్పగలరు? నేను చెప్పే ఆన్సర్ ఏంటో తెలుసా? ఇవ్వడం లేదు అని.
ఎన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ప్రతి ప్రార్థనకు జవాబు ఇస్తున్నాడా అని అంటే లేదు అని నేను చెప్తా. మీరేం కంగారు పడొద్దు. ఏంటండి నేను ఇలా మాట్లాడుతున్నాడు, ఈయన బోధలు ఏంటి ఇలాగ ఉన్నాయంటే ఇలాగే ఉంటాయి నా బోధలు. మీరేం కంగారు పడొద్దు, నేను మళ్ళీ అక్కడికే వస్తా. ఎలా ప్రార్థన చేస్తే దేవుడు స్పందిస్తాడు అనేది తెలియాలి మనకి. కేవలం ప్రార్థన చేసినంత మాత్రాన, కేవలం మందిరానికి వచ్చినంత మాత్రాన దేవుని కార్యాలు ఆటోమేటిక్గా జరిగిపోతాయి అంటే జరగవు. దేవుని సన్నిధానంలోనికి మనం అడుగు పెడుతున్నాం, పరిశుద్ధాలయంలో మనం వెళుతున్నాము. అక్కడ నేను దేవునిని ఆరాధించాలా, దేవుడు నా జీవితంలో ఏదైనా ఒక్కటి కోరుకుంటున్నాడా అనే గనుక ప్రశ్న మీరు వేసుకుంటే మీ జీవితంలో దేవుడు కోరుకునేది ఏముంటుంది ఒకసారి ఆలోచించండి. నా జీవితంలో దేవుడు ఏదైనా ఒక్కటి కోరుకుంటున్నాడా అని అంటే అదేమై ఉంటుంది? నేను ఇచ్చే టైతా, నేను ఇచ్చే ఆఫరింగ్సా, లేకపోతే నేను చేసేటువంటి అనేకమైన కార్యక్రమాలు అవా దేవుడు నాలో చూసేది, నాలో కోరుకునేది అని అంటే కాదు అని నేను అనుకుంటున్నాను. ఏంటి దేవుడు నాలో ఆయన ఇష్టపడేది, నాలో కోరుకునేది ఏంటయ్యా అని అంటే హీ వాంట్స్ యూ టు బి ఎ వర్షిపర్ అంటూ హిమ్. ఆయన ఆరాధికుడిగా నువ్వు ఉండాలా. దేవుని సన్నిధానంలోనికి మనం ఆరాధికులుగా వస్తే మామూలుగా ఉండదు, అనుభవం మామూలుగా ఉండదు. నువ్వు ఎలాగొచ్చావో అలాగే నువ్వు తిరిగి వెళ్ళవు అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలా. ప్రియులారా, నేను ఈ రోజున మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటంటే దేవుని వైపు చూచుట. అందరు చెప్పండి ఒకసారి ఈ మాట రిపీట్ చేయండి. దేవుని తట్టు చూచుట, దేవుని మీద మన దృష్టిని పెట్టుట, మన చూపు దేవుని మీద ఉండాల. దేవుని మందిరంలో మనం ఉన్నప్పుడు మన చూపు దేవుని మీద ఉండాల, మన దృష్టి దేవునిపై ఉండాలా. అంతేగాని దేని మీద కాదండి, దేని మీద కాదు. ఎప్పుడైతే నువ్వు ఆ రీతిగా దేవుని మందిరంలో ఉంటావో, ఆ రీతిగా నువ్వు దేవుడిని ఆరాధిస్తూ ఉంటావో, ఆరాధికుడిగా ఉంటావో, ఆత్మవశుడవుతావు నువ్వు. దేవుడు తన ఆత్మతో నిన్ను నింపుతాడు. ఎప్పుడైతే ఆత్మతో దేవుడు నిన్ను నింపుతాడో నీ స్పిరిచువల్ ఎలివేషన్ కానీ, నీ స్పిరిచువల్ అనుభవాలు కానీ వేరేగా ఉంటాయి. ఏదో మామూలుగా అందరితో పాటు చర్చికి వస్తున్నాను, 2 పాటలు పాడాను, చప్పట్లు కొట్టాను, ఇక్కడ చేసే పాస్టర్ గారు చెప్పినటువంటి వాక్యం నేను విన్నాను, వెరుగుడు బాగుంది, సరిపోతుంది అని నువ్వు అనుకుంటుంటే చాలా పొరపాట్లో నువ్వు ఉన్నావు. నేను వచ్చే ప్రతి ఆదివారం, అడుగుపెట్టే ప్రతి ఆదివారం నా స్పిరిచువల్ లైఫ్ ఇంకొక 10 అడుగులు పైకి వెళ్ళాలా. దేవునికి సన్నిహితంగా నేను ఉండాలా. దేవుని యొక్క పరిశుద్ధాత్మ సన్నిధిని కలిగిన వాడుగా బలమైనటువంటి వ్యక్తిగా ఉండాలా, బలమైన వ్యక్తిగా జీవించాలా. చూడండి, ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అనేక మందిని బలపరిచినటువంటి విధానాలు ఉన్నాయి. కారణం ఏంటో తెలుసా? కష్టాలు అందరికీ వస్తాయి, బాధలు అందరికీ వస్తాయి, శోధనలు అందరికీ వస్తాయి. రోజున నేను ఒక ప్రసంగం చేసిన తర్వాత ఒక యవనస్తుడు వచ్చి ఒక ప్రశ్న అడిగాడు. అన్న, ఎందుకు నేను భక్తిగానే ఉన్నాను, నేను యూత్ మీటింగ్స్కి వస్తున్నాను, నేను మెయిన్ చర్చ్కి వస్తున్నాను, నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఫాస్టింగ్ ప్రేయర్స్కి వస్తున్నాను, అయినా సరే ఎందుకు అందరిలాగా నాకు కష్టాలు వస్తున్నాయి, ఎందుకు అందరిలాగా నాకు కూడా శోధనలు వస్తూ ఉన్నాయి నా కుటుంబంలో, ఒక దాని తర్వాత మరొకటి ఎందుకన్నా అని అడిగాడు. నేను ఏదో పెద్ద సూపర్ స్పిరిచువల్గా ఒక ఆన్సర్ చెప్తాడేమో అని బహుశా ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు, కానీ చాలా సింపుల్గా ఆన్సర్ చేశాను దాన్ని. చాలా సింపుల్గా చెప్పింది ఏంటో తెలుసా? మనం మనుషులం కాబట్టి, మనం ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి, అదే గాలి, అదే నీరు, అదే ఆహారం మనం తింటున్నాము కాబట్టి ఈ భూమి మీద జరిగే ప్రతిదీ కూడా మనకి కూడా వర్తిస్తుంది. సింపుల్. నువ్వేదో పెద్ద దేవదూత కాదు కదా, ఇక్కడ నువ్వేదో పెద్ద పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్న ఏకైక వ్యక్తివి కాదు కదా. అందరిలాగే మనం. కానీ వాళ్ళకి నీకు ఉన్నటువంటి ఒక తేడా ఏంటో చెప్పమంటావా? కష్టాలు వచ్చినప్పుడు నువ్వు కృంగిపోవు, కష్టాలు వచ్చినప్పుడు నువ్వు బాధల్లో అలాగే నువ్వు ఎక్కడో బ్యాక్ స్లైడర్ అయిపోవు, లేకపోతే దేవునికి దూరం అవ్వు. ఎటువంటి కష్టాలు వచ్చినప్పటికీ కూడా వాటికి ఎదురుగా నువ్వు నిలబడతావు. కావలసిన ధైర్యాన్ని, కావలసినటువంటి బలాన్ని, కావలసిన అభిషేకాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అది అవతల బయట ఉన్నవాడికి, దేవుని బిడ్డగా జీవిస్తున్న వాడికి ఉండాల్సినటువంటి తేడా. ఏమండి, ఈ లోకంలో ఉండే ప్రతికూల పరిస్థితులు మనం కూడా ఎదుర్కొంటున్నాం. కానీ దేవుని బిడ్డలారా, వాటిని జయించడానికి కావలసినటువంటి, మన వాడుక భాషలో చెప్పాలి అంటే దమ్ము ఉంటుంది, మనలో ధైర్యం ఉంటుంది. నమ్మితే ఆమెన్ చెప్పాలా, సరిపోలా, ఇంకొంచెం గట్టిగా చెప్పాలా, ఆమెన్. బైబిల్లో దావీదుని గురించి మనం చెబుతాం. దావీదుకి అనేకమైన కష్టాలు వచ్చాయి, అనేక శోధనలు గుండా ఆయన కూడా వెళ్ళాడు. అనుకోనని ఊహించినటువంటి పరిస్థితులు ఆయనకి కలిగినప్పుడు బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే ఆయన దేవుని తట్టు చూసేవాడు, దేవుని వైపు ఆయన కనుదృష్టి ఉండేది. అందుకనే ఆయన ఏమంటాడు తెలుసా? తన యొక్క సహాయం కోసం ఆయన అంటాడు, కన్నులెత్తి ఈ భూమి ఆకాశములను సృజించిన దేవుని వైపు నేను చూస్తున్నా అని అంటాడు ఆయన.
తన కష్టకాలంలో ఆయన చూసేది పరిస్థితుల్ని కాదు, మనుషుల వైపు కాదు, కానీ ఆయన దృష్టి దేవుని మీద ఉండేది అని అంటున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగుని గాక. ఎందుకు ఆయన దృష్టి దేవుని మీద పెట్టాడు అని అంటే, ఆయన తొట్టిల్లపోకుండా, ఆయన పడిపోకుండా, ఆయన పాపమునకు ఆకర్షితుడు కాకుండా, ఆయనకు కాపుదలగా, ఆయనకు భద్రతగా ఉన్నటువంటి దేవుణ్ణి విడిచిపెట్టలేదు ఆయన. దేవుణ్ణి విడిచిపెట్టలే. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ రీతిగా ఆయన ఉన్నాడు కాబట్టి ఏ దెబ్బ, ఏ వ్యాధి ఆయనకు తగలకుండా దేవుని యొక్క బలమైనటువంటి రెక్కల నీడన ఆయన భద్రపరచబడ్డాడు. హల్లెలూయా. కాబట్టి దావీదు ఆయన రాజు, అయిన మామూలు వ్యక్తి కాదు కదా. ఆయన రాజైనప్పటికీ కూడా రాజరికాన్ని, రాజభోగ్యాన్ని, అధికారాలని ఇలాంటివేమి వైపు ఆయన చూడలేదు, కానీ ఆకాశమందు ఆసీనుడైనటువంటి దేవుని వైపు ఆయన చూస్తున్నాడు అని అంటున్నాడు ఆయన దేవుని వాక్యంలో. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఏమంటాడు తెలుసా వాక్యంలో? నీ తట్టు నేను కన్నులెత్తి చూస్తున్నాను. ఎంతమంది చెప్పగలరండి ఆ మాట? ఏమండి, మీకు ప్రతికూలమైన పరిస్థితులు కలుగుతాయి కదా, అటువంటి పరిస్థితుల్లో నీవు కన్నులెత్తి, బైబిల్లో చాలా మంది గురించి రాయబడి ఉన్నాయి వారి కష్టకాలంలో ఉన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, అబ్రహాము తన కుమారుని బలి అర్పించడానికి కత్తి పైకెత్తాడు కదా, కత్తి దిగే వరకు కూడా దేవుడు మాట్లాడలే. మీకు అర్థమవుతుందా? దేవుడు మాట్లాడాలి అన్నట్టు ఎప్పుడైనా మాట్లాడవచ్చు, ఏ క్షణంలోనైనా మాట్లాడవచ్చు, కానీ అబ్రహాముని కత్తి పైకెత్తే వరకు కూడా సైలెంట్గా ఉన్నాడు. ఆ కత్తి ఇంకో కొన్ని సెకండ్స్లో ఇస్సాకు మీదకి రాబోతుంది అని అనగా అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే అబ్రహాము విశ్వాసాన్ని ఎంత పరీక్షించాడండి ఆయన విశ్వాసాన్ని ఎంత టెస్ట్ చేశాడని ఒకసారి ఆలోచించండి. ఇక కత్తి దిగిపోతుంది అనే సమయానికి అబ్రహాముకి ఒక వాయిస్ వినబడతా ఉంది. అబ్రహాము కన్నులెత్తి చూడగా ఆ పొదల్లో ఆ సాక్రిఫైస్ కొరకు సిద్ధపరచబడినటువంటి ఆ యొక్క గొర్రె పిల్లను దేవుడు అక్కడ సిద్ధం చేశాడు. కాబట్టి ఈ రీతిగా అబ్రహాం జీవితం కానీ, ఇంకా బైబిల్లో చాలామంది ఉన్నారు, రిబ్కా కానీ, లేకపోతే శారా కానీ, ఆమె కష్టకాలం దేవుని వైపు చూస్తారమ్మా, దేవుని తట్టు చూస్తారు, దేవుని విడిచిపెట్టలేదు వాళ్ళు. ఆయన వైపు చూడగా బైబిల్లో ఆయన తట్టు చూస్తున్నప్పుడు ఏం జరిగిందో ఒకటి రెండు మాటలు మీకు నేను చెప్పి నేను ముగించాలని ఆశపడతా ఉన్నాను. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఈ అపోస్తుడైనటువంటి యోహాన్, ఓకే, ప్రకటన గ్రంథంలో ఒక చక్కని మాట, ఒక ఎక్స్పీరియన్స్ ఆయన షేర్ చేస్తూ ఉంటాడు. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 1-3 వచనాలు. ఓకే, మీరు బైబిల్ ఏం తెరవక్కర్లేదు, నా వైపు చూడండి, నేనే వాక్యాలు చెప్పేస్తాను, నేనే అంతా చెప్పేస్తూ ఉంటాను. ఓకే, మీరు నన్ను ఫాలో అవ్వాలంతే. నేను కొంచెం ఫాస్ట్గా చెప్తాను, ఎందుకంటే నాకు ఇవ్వబడిన సమయంలో ఎంత వాక్యాన్ని ఈరోజు మీకు నేను చెప్పగలిగితే అంత వాక్యాన్ని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. మనం స్క్రిప్చర్స్ చూసి వెతుక్కుని అని చేసేటప్పటికి కొంచెం టైం వేస్ట్ అయిపోద్ది, కాబట్టి మొత్తం నేనే చెప్పేస్తూ ఉంటాను. రైట్, మీరు నా వైపు చూడడం అంతే, నన్ను ఫాలో అవ్వడం అంతే. నా భాష అందరికీ అర్థమవుతుంది కదా, నేను కొంచెం సూపర్ ఎక్స్ప్రెస్గా వెళ్ళిపోతున్నాను. అర్థమవుతుందా లేదా? అర్థమైతే ఊ అనండి, లేకపోతే ఊ అనండి, ఏదోటి. ఇలాగైనా ఓపండి, లేకపోతే ఇలాగ ఏదోటి ఓపండి, అప్పుడు నాకు అర్థమైపోతాయి. ఓకే, రైట్. అపోస్తుడైనటువంటి యోహాను గారు ప్రకటన గ్రంథం అన్న వెంటనే దేవుని యొక్క దర్శనం మనకి గుర్తొచ్చేస్తూ ఉంటుంది. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక భాగ్యం ఏంటంటే, నేను దాదాపు 40 దేశాలకు పైగా వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని అందించే కృపను దేవుడు ఇచ్చాడు. అయితే ఈ మధ్య కాలంలో నేను పాట్మోస్ ఐలాండ్ వెళ్ళాను. ఓకే, గ్రీస్ వెళ్ళాను. అక్కడ ఎక్కడైతే యోహాను ప్రకటన గ్రంథం యొక్క ప్రత్యక్షత, ఆల్రైట్, దేవుడు మాట్లాడినటువంటి అద్భుతమైనటువంటి ఆ దర్శనాన్ని చూశాడు. అక్కడ నిలబడి ఆ దేవుడు ఆయనతో మాట్లాడాడంట. ఇక్కడ ఆయన పడున్నాడు, ఇలాగా ఆ రాయి కొండ కూడా బద్దలైపోయింది. నేను అక్కడ గైడ్ని అడిగాను, ఇదేంటిది ఇలా 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 పగిలిపోయి ఉంది ఏంటిది అని అంటే, దేవుని స్వరం, దేవుని మహిమతో ఇదంతా కూడా నింపబడినప్పుడు ఆ పగులు వచ్చింది అని ఆయన చెప్పాడు. చాలా అద్భుతమైన థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి నా జీవితంలో. నేను ప్రతి సంవత్సరం ఒక 50 మందిని ఇజ్రాయెల్ తీసుకెళ్ళేవాడిని మా చర్చ్ నుంచి. సో ఫస్ట్ టైం ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్, థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. బైబిల్ చదువుతా ఉన్నాను, చిన్నప్పటి నుంచి చదువుతూ ఉన్నాను, చిన్నప్పటి నుంచి వాక్యాలు వింటూ ఉన్నా, కానీ ఎగ్జాక్ట్గా ఆ స్థలంలో నిలబడుతున్నప్పుడు ఆ ఫీల్ వేరేగా ఉంటుంది, రైట్, ఫీల్ వేరేగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా అద్భుతమైనటువంటి, ఇక్కడ ఏమంటాడు తెలుసా, ఈ యోహాను భక్తుడు ఏమని రాస్తాడంటే 4వ అధ్యాయం 1-3 వచనాల్లో, ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అని ఉంటుంది బైబిల్లో.
నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను, మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఏమండి, దేవుని సన్నిధిలోనికి ఆయన ఆత్మను దేవుడు తీసుకుని వెళ్ళాడు. అది నా అభిప్రాయం. అటువంటి సమయంలో ఆయన ఆత్మవశుడై ఉంటుండగా ఆధ్యాత్మికమైన నేత్రాలు తెరవబడ్డాయి. ఎన్నిసార్లు నువ్వు చర్చికి వస్తున్నావు, ఎన్నిసార్లు నువ్వు దేవుని సన్నిధానంలో ఉన్నావు, ఎప్పుడైనా నీకు ఇటువంటి అనుభవం ఉందా? దాట్స్ మై క్వశ్చన్. చర్చికి ఎన్నిసార్లు వస్తున్నావు, ఎన్నిసార్లు వెళుతున్నావు? ఎలాగొచ్చావో కనుక అలాగే వెళుతున్నట్లయితే దేవుడికి నీకు ఏం సంబంధం లేదన్నమాట. దయచేసి వినండి ఈ మాట. నేను మొదట వినిన స్వరం బోరధ్వని వలె నాతో మాటలాడగా వింటున్న. మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరము, ఇక మీదట జరగవలసిన వాటిని నేను నీకు కనపరిచెదను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అండర్లైన్ దట్ పాయింట్. ఆత్మవశుడవైతే ఏం జరుగుద్దో తెలుసా? తెరవబడిన పరలోకం చూస్తావు, దేవుని స్వరం వినబడుతుంది, దేవుని ఆత్మవశుడవుతావు, దేవుని యొక్క ఆత్మ వరాలతో నింపబడతావు. అది కావాలా? క్రైస్తవులుగా మనకు కావలసినవి ఇవ్వండి. కాబట్టి వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకం ముందు ఒక సింహాసనం వేయబడిను, సింహాసనం ముందు ఒకడు ఆసీనుడై ఉన్నాడు. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మ రాగములు పోలిన వాడు, మరకతం వలె ప్రకాశించు ఇంద్రధనుసు సింహాసనమును ఆవరించి ఉండెను. సూపర్ ఎక్స్ప్రెస్ కదా, ఎస్ అనొచ్చు కదా. మీ సొమ్మేం పోయింది? కొంచెం ఫ్రీగా ఉండొచ్చు, మరేం పర్వాలే. ఓకే, మరీ అంత సీరియస్గా భయం అవుతుంది ఇక్కడ నాకు. రైట్, కళ్ళు మిరమిట్లు గొలిపేటువంటి అద్భుతమైనటువంటి దృశ్యం అండి ఇది. ఎన్ని సంవత్సరాలుగా నువ్వు చర్చికి వస్తున్నావో లేదో నాకు తెలియదు, కానీ ఎప్పుడైనా సరే జీవితంలో ఎలాంటి అనుభవము నీవు కలిగి ఉన్నావా? ఐ డోంట్ కేర్ యువర్ ఏజ్, ఐ డోంట్ కేర్ యువర్ పాస్ట్, బట్ డూ యూ ఎవర్ హ్యాడ్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద చర్చ్ ఆర్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్? దేవుని బిడ్డలారా, ఒక సింహాసనాన్ని ఆయన చూస్తున్నాడు. అర్థమవుతుందా? సింహాసనము మీద ఉన్న వ్యక్తిని గురించి ఇక్కడ రాయబడతా ఉంది ఇక్కడ. అందుకనే కీర్తనాకారుడు 103వ కీర్తన 19వ వచనంలో ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్యపాలన. ద లార్డ్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ హిస్ థ్రోన్ ఇన్ హెవెన్ అండ్ హిస్ కింగ్డమ్ రూల్స్ ఓవర్ ఆల్ అని అంటున్నాడు. అంటే దేవుని యొక్క సింహాసనం. నేను మిమ్మల్ని ఎక్కడికి తీసుకుని వెళ్తున్నానో తెలుసా? సింహాసనం మీద ఉన్నటువంటి దేవుని వైపు చూడాలని అట్టి రీతిగా మీతో మాట్లాడుతూ ఉన్నాను. బైబిల్లో ద థ్రోన్ ఆఫ్ గాడ్, ఓకే, సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవుణ్ణి చూసిన వారు కొంతమంది ఉన్నారండి. దానిలో ఒక ఆయన గురించి మనం ఇప్పుడే విన్నాం, యోహాను భక్తుడు. ఓకే, సింహాసనం మీద ఉన్న వ్యక్తిని గురించి మనం చూస్తున్నాం. ఈ బైబిల్లో సింహాసనాలు చాలా ఉన్నాయి. ఓకే, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు చాలాసార్లు మనం వాడే ఒక మాట ఏంటంటే, ప్రభువా నీ కృపాసనం యొద్దకు మేము వచ్చి ఉంటున్నాం ప్రభువా అని మనం ప్రార్థన చేస్తున్నాం. ఓకే, ఇంకా ఉన్నాయి బైబిల్లో, ఇంకా చాలా సింహాసనాలు ఉన్నాయి. నేను ఒక 5-6 సింహాసనాలు మీకు రిమైండ్ చేస్తాను. ఓకే, జ్ఞాపకం చేస్తాను. వాటి గురించి నేను చెప్పడానికి సమయం లేదు. ఒకటి ఏంటంటే హెవెన్లీ థ్రోన్. ఓకే, పరలోకమందు ఉన్నటువంటి సింహాసనం. ఎ మైటీ థ్రోన్ అంటే పరాక్రమము కలిగినటువంటి సింహాసనం. అంటే నువ్వు ఆరాధించే నీ దేవుని యొక్క సింహాసనాలు ఉన్నాయి బైబిల్లో. మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిన తర్వాత వీటిని స్టడీ చేయండి. నేను చెప్పే మాటలు జాగ్రత్తగా స్టడీ చేయండి. ఏమంటే చర్చికి వెళ్ళాం, ఒక మంచి శర్మను విన్నాం, వెరీ గుడ్, ఈ వారం సరిపోద్దని ఇంటికి వెళ్ళిపోయి శుభ్రంగా దుప్పటి కప్పుకుని ఫ్యాన్ వేసుకుని పడుకోవద్దు. స్టడీ చేయండి నేను చెప్పే మాటలు. ఆల్రైట్, నెంబర్ 1 ఎ మైటీ థ్రోన్, లేకపోతే హెవెన్లీ థ్రోన్. నెంబర్ 2 ఎటర్నల్ థ్రోన్ అని ఉంది బైబిల్లో. ఇటర్నల్, శాశ్వతమైన లేకపోతే నిత్యత్వమైనటువంటి సింహాసనం. ఇవన్నిటికీ కూడా ఆధారాలు ఉన్నాయి బైబిల్లో. కీర్తనల గ్రంథం 45వ అధ్యాయం 6వ వచనం. కీర్తన 45:6 ఏమంటాడు? దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును. ఇట్స్ ఎటర్నల్ థ్రోన్ ఆఫ్ గాడ్. రైట్. మూడవది ఇట్స్ ఎ యూనివర్సల్ థ్రోన్ అన్నట్టు, అంటే సార్వత్రికమైన సింహాసనం, యూనివర్సల్ థ్రోన్. అది కొలస్సీ 11వ అధ్యాయం 16-17 వచనాల్లో, మొదటి వచనం 16-17 వచనాల్లో మనం చూస్తాం. కాబట్టి జస్ట్ కొన్ని రెఫరెన్సెస్ ఇస్తున్నాను, ఎందుకంటే నేను చెప్పే మాటలు వాక్యానుసారంగా ఉన్నాయా, వాక్యములో ఉన్నాయా, అది మీరు టెస్ట్ చేసుకోవాలి. రైట్. 4వదిగా థ్రోన్ ఆఫ్ హోలీనెస్. ఓకే, అతి పరిశుద్ధమైన సింహాసనం. Psalm 47:8
దేవుడు పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడై ఉన్నాడు. ఎంత క్లియర్గా బైబిల్లో రాయబడి ఉన్నాయి చూడండి. ద నెక్స్ట్ వన్, అండ్ ఎగ్జాల్టెడ్ థ్రోన్, ఐజయా చాప్టర్ 6 verse 1, మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగం. తర్వాత ఎ థ్రోన్ ఆఫ్ రైచియస్నెస్, నీతికి ఆధారమైనటువంటి సింహాసనం. కీర్తన గ్రంథంలో అంటాడు 97వ కీర్తన 2వ వచనం, Psalm 97 verse 2లో ఏమని అంటాడు తెలుసా? నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములు అని అంటాడు ఆయన. చూసారా? ఐ థ్రోన్ ఆఫ్ జడ్జిమెంట్, తీర్పు సింహాసనం. ఆ రోజున మనిషి అన్నవాడు ప్రతి ఒక్కడు కూడా సింహాసనం ముందు నిలబడాల్సిందే. వాడు ఎవడైనా కానీ, ఏ మతమైనా, ఏ జాతి వాడైనా, ఏ దేశం, ఏ రంగు అయినా సరే ఆ సింహాసనం ఎదుట నిలబడేటువంటి రోజులు రాబోతున్నాయి. తర్వాత ఏ థ్రోన్ ఆఫ్ సుప్రీం అథారిటీ, అధికారము కలిగినటువంటి సింహాసనం. ఓకే, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ ఈ సమయంలో యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి 7 వచనాల్లో ఉన్నటువంటి దర్శనాన్ని కొద్ది నిమిషాలు మీతో నేను ధ్యానించాలని ఆశపడతా ఉన్నాను. ఓకే, ఐజయా చాప్టర్ 6 verse 1 to 7. అక్కడ ఏమంటాడంటే యెషయా ఒక అద్భుతమైనటువంటి దర్శనాన్ని చూస్తున్నాడు. ఇందాక యోహాను భక్తుని దర్శనం గురించి మనం చదివాం. ఇప్పుడు ఐజయా, ప్రొఫెట్ ఐజయా ప్రవక్త, ఆయన చూస్తున్నటువంటి దర్శనం. అక్కడ ఏమంటాడు తెలుసు? 6వ అధ్యాయం మొదటి వచనంలో, అత్యున్నత సింహాసనము మీద ఆసీనుడై ఉన్నటువంటి ప్రభువుని ఆయన చూస్తున్నాడు అని. మీలో ఎంతమందికి పాట తెలుసండి? అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా. అద్భుతమైన పాట. ఆ పాట పాడుతుంటే దేవుని సన్నిధి అలా దిగొచ్చేస్తూ ఉంటుంది. ఆమేన్ చెప్పండి, ఆమేన్. ఇక్కడ అలాంటి ఆ అద్భుతమైనటువంటి దర్శనాన్ని చూసేటువంటి భాగ్యాన్ని ఇక్కడ యెషయా భక్తునికి దేవుడు అనుగ్రహించాడండి. బైబిల్లో ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా ఇలాంటి గొప్ప దర్శనాన్ని, ఎజికియల్ ఫర్ ఎగ్జాంపుల్, ఆయన కూడా దర్శనాన్ని చూస్తున్నాడు. సో యెషయా దర్శనం. ఇక్కడ యెషయా ఏ సందర్భంలో ఈ దర్శనాన్ని చూస్తున్నాడు? ఓకే, ఎందుకంటే వాక్యం బాగా నేర్చుకోవాలి. ఓకే, ఎంతమంది వాక్యం నేర్చుకుంటున్నారు ఈ రోజున? ఒక్కసారి చేతుల పైకి గట్టిగా ఆమెన్ చెప్పండి. రైట్. ఈ యెషయా ఏ సందర్భంలో ఇక్కడ ఈయన దర్శనం చూస్తున్నాడు అని అంటే, మొదటి వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అని ఉంటుంది బైబిల్లో. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా ఆయన చూస్తున్న దర్శనం ఎప్పుడు? ఉజ్జియా అనే రాజు మరణించిన సంవత్సరాన్న దేవుడు యెషయా ప్రవక్తకు దర్శనం ఇస్తున్నాడు. అంటే ఏంటి కనెక్షన్ ఏంటి? ఆయన చచ్చిన తర్వాత ఈయనకి దర్శనం రావడం ఏంటి? ఆయన బ్రతుకున్నప్పుడు రావచ్చు కదా. దేవుడు దర్శనం ఇవ్వాలి అని అంటే ఎప్పుడైనా ఇవ్వచ్చు కదా. కానీ ఆ ఉజ్జియా మరణించిన సంవత్సరమున అని బైబిల్లో ఎంత క్లియర్గా రాయబడి ఉంది. ఏం కారణం అనంటే, మనం ఎక్కడికి వెళ్ళాలంటే 2 Chronicles 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం. 26వ అధ్యాయంలో ఆ చరిత్ర మనకు కనబడుతుంది. ఏం చరిత్ర? ఉజ్జియా చరిత్ర మనకు కనబడుతుంది. ఓకే, ఆ చరిత్రను నేను చెప్పేస్తాను, జాగ్రత్తగా వినండి. ఉజ్జియా రాజు ఎలాంటి వాడయ్యా అనంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడైనా. దేవుడంటే భయంతో కూడిన వాడు. ఈ రోజున క్రైస్తవులకి లేనిదేంటో చెప్పమంటారా? దేవుడంటే భయం లేదు. నా ప్రియమైన దైవ జనాంగమా, దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఒకవేళ నా మాటలు కఠినంగా ఉంటే ఉండనివ్వండి, మరేం పర్వాలే. ఎలాగైనా సరే కొంతమంది జీవితాల్లో మార్పు కావాలనే నేను మాట్లాడతాను. ఇలాగా నాకు షుగర్ కోటెడ్ మెసేజెస్ రావు. మరి ఏం చేయమంటారు చెప్పండి? రండి ప్రార్థన చేస్తాం, దేవుడు ఆశీర్వదించేస్తాడు. నాకు తెలియదు అలాంటివన్నీ. బైబిల్లో ఉన్న మాటలు మాత్రం నేను చెప్పగలను, కానీ చెప్పే మాటలు కొంచెం కఠినంగా ఉండొచ్చు, మరేం పర్వాలే. ఆమేన్, ఆమేన్. రైట్. చూడండి ఆ చరిత్ర ఏంటి? ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన రాజు. ఆయన అంటే దేవుణ్ణి వెతికినంత కాలం, దేవుని సన్నిధి కలిగినంత కాలం దేవుడైనా ఆశీర్వదిస్తా వచ్చాడు ఆయన. అది ఆయన చరిత్ర. 2 మాటల్లో చెప్పాలి అని అంటే, అయితే ఆయన గురించి ఒక మాట రాయబడి ఉంటుంది. అదేంటంటే, దేవుడు ఆయనని ఎలా ఆశీర్వదించాడు అనంటే, ఆయన అధికముగా బలాభివృద్ధి పొందుతూ వచ్చాడు అని. రాజు కదా, యుద్ధాలు చేయాలా, ఇంకేమేమో ఉంటాయి ఇవన్నీ కూడా. సో అవన్నిటిలో కూడా సక్సెస్ అవ్వాలి, విక్టరీ రావాలి అని అంటే, ఆయన దేవుని వైపు చూస్తున్నంత కాలము కూడా దేవుడు విడిచిపెట్టలేదు ఆయన్ని. ఎక్కడా కూడా ఓటమి లేదు, ఎక్కడా కూడా ఆయన కృంగిపోయే పరిస్థితి రాలేదు. నేను సర్వశక్తి కలిగిన దేవుడును అని ఆయన నిరూపించుకున్నాడు. ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఈ రోజున క్రైస్తవులకు కావలసింది భయముతో కూడిన భక్తి. బైబిల్లో
భక్తి గురించి రాస్తూ భయభక్తులు అని రాస్తాడు బైబిల్లో ప్రతి చోట. మీరు ప్రొవర్బ్స్లో కానివ్వండి, ఇంకో చోట ఎక్కడైనా కీర్తన గ్రంథంలో కానీ ఎక్కడైనా చదవండి, దేవుని యందు భయభక్తులు గలవారు ఇలాగో ఆశీర్వదించబడతారు, దేవుని యందు భయభక్తులు గలవారికి దేవుడు ఎలాంటి జ్ఞానాన్ని ఇస్తాడు, తెలివి వివేచన వరాలు ఇస్తాడు. దేవుని యందు భయము ప్లస్ భక్తి ఉండాలా. నా ఉద్దేశం ఏంటో తెలుసా? భక్తి అనేది అందరికీ ఉంటుందండి. భక్తి లేనుడు అంటూ ఎవరు లేడు ఈ లోకంలో. నా అభిప్రాయం నేను చెప్తున్నాను. ఓకే, మీరు అనొచ్చు అది ఎలా చెప్తారండి, అందరికీ భక్తి ఎక్కడ ఉంది అని అంటే, మీకు ఒక చిన్న స్టోరీ చెప్పమంటారా? చిన్న కథ ఏంటంటే, స్టూవర్ట్పురం గురించి ఎప్పుడైనా విన్నారు మీరు? ఓపెన్ తల అటు ఇటు ఇలా ఇటో అటు మాట చెప్పకపోయినా కనీసం తలకాయ. స్టూవర్ట్పురం అంటే దొంగలు ఉంటారు అక్కడ. దొంగలు ఉండేవారు, అప్పుడు ఉండేవారు. దొంగల్లో కూడా ఎలాంటి వారు అంటే డాక్టరేట్లు చేశారనమాట, మామూలు కాదు. సో ఇలాంటి దొంగడు ఏం చేస్తాడంటే, సాయంత్రం గుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి, దేవుడా ఇదిగో నాకు మంచి బోణి అవ్వాలి రాత్రి. బోణి అవ్వాలంట. ఏంటి అది చేసే పని ఏంటి చెప్పండి అమ్మా. మీకు ఇక్కడ అన్నిటికీ ట్యాక్సులు కడతారు కదా, అన్నిటికీ ట్యాక్స్ ఉంది ఇక్కడ. మేము కూడా మోడీ గారి దయవల్ల అన్ని ట్యాక్సులు కట్టుకుంటాం, గాలికి తప్ప. ఇక్కడ ఆమెనని చెప్తే ట్యాక్స్ ఏం లేదు, నేను గ్యారంటీ. చెప్పండి ఆమెను చెప్పండి. రైట్. ఇప్పుడు దొంగడు వెళ్ళి దొంగతనం చేయడానికి వెళ్తే దేవుడిని అడుగుతున్నాడు, దేవుడో నాకు మంచి బోణి అయ్యేలాగా దేవుడు మొక్కు అంటే, వాళ్ళు భక్తి ఉంది. భక్తి లేకపోతే గుడి దగ్గరికి రాడాడు. అర్థమవుతుందా? మనిషి అన్న వాడికి ఎక్కడో ఒక చోట భక్తి ఉంటుంది. కానీ నా బైబిల్లో రాయబడిన భక్తి ఎలాంటిదో తెలుసా? దేవుడు చూసే భక్తి ఎలాంటిదంటే, దేవుడంటే భయం ఉండాలా. దేవుడంటే భయం ఉంటే ఎవడ చెప్పక్కర్లేదు నీకు. హలో, ఈరోజు సండే చర్చ్కి టైంకి వెళ్ళాలి, ఎవడ చెప్పక్కర్లే. కానీ ఈరోజున క్రైస్తవులకి చెప్పాల్సి వస్తుంది. అది పరిస్థితి. నువ్వు దేవుడంటే భయం ఉంటే దేవుని కోసం ఎలా జీవించాలో ఎవడు చెప్పక్కర్లే. చర్చ్కి వచ్చి ఎన్ని వారాలు అయిపోతున్నా, ఎన్ని సంవత్సరాలు అయిపోతున్నా, గెస్ట్గా వచ్చి సినిమా హాల్లో కూర్చుని వెళ్ళిపోయే క్రైస్తవులు ఏం చెప్పాలి? వాళ్ళకి భయం ఉందంటారా చెప్పండి? దేవుని యొక్క బిడ్డగా దేవుని యొక్క సేవలో నువ్వు ఉండాల్సింది. దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ, నో మ్యాటర్ వాట్, వెదర్ యు లైక్ ఇట్ ఆర్ నాట్. As a member of the church, as the son and daughter of the Almighty God, you have a responsibility. ఏంటా రెస్పాన్సిబిలిటీ అంటే, నా చర్చ్లో నేను ఒక పిల్లర్గా ఉండాలా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఇక్కడ ఆయన దేవుని వెతికినంత కాలం కూడా బలాభివృద్ధి పొందుతా వచ్చాడు. అయితే ఆ చరిత్రలో బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను అని ఉంది ఇక్కడ. అతడు స్థిరపడిన తర్వాత. చాలాసార్లు ఎలా ఉంటుందంటే మన పరిస్థితి, మనకు అవసరతలో ఉన్నప్పుడు దేవుడా అంటాం. అవసరత తీరిపోయిన తర్వాత చెప్పండి, పాస్టర్ గారు ఫోన్ చేస్తారు, నాన్న జాన్, ఇక్కడ ఎవరు జాన్ ఉన్నారా? ఎవరన్నా ఉన్నారా? లేరు కదా, చెప్పొచ్చు కదా పేరు. లేకపోతే నా పేరు చెప్పుకునేదా, బాబు దీవెన్ కుమార్ ఎక్కడ, ఏం చర్చికి రావట్లేదు అని అంటే, ఎక్కడ సార్ చాలా బిజీ అయిపోయాం, ఎక్స్ట్రా అవర్స్ పని చేయాలా, అది ఇంకోటి చేయాలా. అవునా కదా చెప్పండి. అతడు స్థిరపడిన తర్వాత తన మనస్సుని గర్వించి చెడిపోయాను అని దేవుని వాక్యంలో ఉంది. ఇట్ ఈస్ ఎ లెసన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్. మైండ్ ఇట్. నువ్వు దేవుడిని కోరుకున్న ప్రతిదీ కూడా నీకు అనుగ్రహించాడు. నువ్వు దేవునికి ఇంకా దగ్గర అవుతున్నావా, లేకపోతే దూరం అయిపోయి దేవుడి కోసం నీకు టైం లేకుండా ఉండిపోతున్నావా? ఓ మాట చెప్పమంటావా? నీకు అవసరం వచ్చినప్పుడు రమ్మంటే వచ్చే దేవుడు కాదు ఆయన. గుర్తుపెట్టుకోవాలా. రైట్, ఇంకా ముందుకు వెళ్దాం. ఆయన చేసిన పని ఏంటి అని అంటే, రాజుగారు కదా, ఉజ్జియా రాజు కదా, ఆయనకి ఎదురేం లేదు కదా, అధికారం ఉంది కదా. ఆయన ఇప్పుడు చర్చ్లోనికి ఎంటర్ అయిపోయాడండి. ఆయన చర్చ్లో, దేవుని మందిరంలో దైవ సేవకునికి ఇవ్వబడింది ఆ రెస్పాన్సిబిలిటీ. యాజక ధర్మాన్ని చేసేది, ఈ బలిపీఠం దగ్గర నిలబడేది. ఎవడ బడితే వాడొస్తే కుదరదో. హలో, కుదరదో. బైబిల్లో రాయబడి ఉంది. ఓన్లీ ద ట్రైబ్ ఆఫ్ లీవైట్స్ దేవుడు వారిని పిలిచాడు, యాజక ధర్మాన్ని చేయమన్నాడు. కానీ రాజు ఏమంటున్నాడు తెలుసా? మీరేనా చేసేది యాజక ధర్మం? నేను చేయలేనా? ఆ ధూపం నేను వేయలేనా? ఆ కార్యక్రమాలు నేను చేయలేనా? పక్క తప్పుకోండి అని అంటే యాజకులు వణికిపోతా ఉన్నారు. అయ్యా రాజా, వద్దయ్యా, అటువంటి పని మీరు చేయకూడదు. ఆ పని ఏదో దేవుడు మాకు అప్పగించాడు, మేము చేస్తాం ఆ పని, మీరు కొంచెం పక్కకుండండి అని అంటే, ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే, యెహోవా మందిరములో ఆయన వారి మీద రౌద్రుడైపోయాడు అని. మీరా నాకు చెప్పేది? నాకు తెలీదా, నేను చేయలేనా అని
అతనికి ఇవ్వబడని పని, అతని పని కాదు అది, అతని పని కాదు. అక్కడ యాజకులు ఉంటున్నారు, వారు చేయాల్సిన పనిని ఆయన చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు యాజకులు వచ్చి బ్రతిమలాడుతున్నారు, అయ్యా నువ్వు ద్రోహం చేస్తున్నావు, దేవునికి నువ్వు ద్రోహం చేస్తున్నావు అని యాజకులు చెప్పినా అడ్డగించినా కూడా ఉజ్జియా వారి మీద కోపపడి వారిని తోసివేసేసాడు పక్కకి. ఆ తర్వాత జరిగిన చరిత్ర ఎలా ఉంటుందో తెలుసా? ఆ ధూపం దగ్గర, ధూపపీఠము ప్రక్కన ఆయన ఉండి యెహోవా మందిరములో యాజకులు చూస్తుండగానే వారి యొక్క యాజక ధర్మాన్ని ఆయన చేస్తూ ఉంటుండగా సడన్గా ఆయన నొసటి మీద కుష్ఠరోగం ప్రారంభమైపోయింది. సడన్గా కుష్ఠరోగం ప్రారంభమైపోయింది. క్షణాల్లోనే అర్థమైపోయింది, ఉజ్జియాకు అర్థమైపోయింది, ఓ దేవునికి విరోధంగా నేను కార్యక్రమం చేస్తున్నాను, దేవుడు నన్ను మొత్తాడు అని వెంటనే అతడు భయపడిపోయాడు. అందరూ చూస్తుండగానే అతని శరీరం మీద కుష్ఠరోగము ప్రారంభమైనట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఆయన గురించి రాయబడిన చరిత్ర ఏంటంటే, ఆయన బ్రతికినంత కాలము కూడా కుష్ఠరోగిగా ఉండిపోయాడు. ఒక గదిలోనికి వెళ్ళిపోయి ఆ రీతిగా అక్కడే ఉండిపోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. అది చరిత్ర. ఆ తర్వాత దేవుని బిడ్డరా, ఆయన చనిపోయిన సంవత్సరాన్న అక్కడి నుంచి యెషయా గ్రంథం 6వ అధ్యాయం ప్రారంభమవుతుంది అన్నమాట. ఆల్రైట్, ఇప్పుడు బాగా అర్థమైంది కదా. సో ఆయన చనిపోయిన తర్వాత ఈ దర్శనాన్ని, సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క దర్శనాన్ని ప్రవక్త అయినటువంటి యెషయాకు దేవుడు చూపెడుతున్నాడు. ఇక్కడ ఒక విషయం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎంతటి వాడువైనా సరే, నువ్వు రాజు అవ్వచ్చు, ఇంకొకడు అవ్వచ్చు, దేవుడు విడిచిపెట్టడు. జాగ్రత్త, దేవుడు విడిచిపెట్టడు. పాపాన్ని దేవుడు సహించడు, ఆ పాపాన్ని దేవుడు విడిచిపెట్టడు. ఇప్పుడు యెషయా చూస్తుంది ఏంటో తెలుసా? ఆ దర్శనంలో అత్యున్నత సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉండగా చూస్తున్నాడు ఆయన్ని. ఎంత అద్భుతమైనటువంటి దర్శన భాగ్యం! మన చర్చిలోనికి వస్తుంటే ఎప్పుడైనా సరే ఇలాంటి అనుభవాలు మనకి కలిగాయా? ఇది నా ప్రశ్న. ఇలాంటి అనుభవాలు ఎలాగొచ్చావో అలాగే తిరిగి వెళ్ళిపోతున్నావా? అక్కడ ఆయన చూస్తుంది ఏంటంటే, ఆ సింహాసనము చుట్టూ కూడా శరాపులు ఉన్నారు అని బైబిల్లో ఉంటుంది. శరాపులు, ఈ శరాపులు వారు తళతళ మెరిసిపోతా ఉన్నారు. వారు ఏం చేస్తున్నారు? ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రతిగానములు చేస్తూ ఉన్నారు. శరాపులు అనంటే మహాదూతలు అని అర్థం అన్నమాట. ఓకే, మామూలు దూతలు కాదు వాళ్ళు, మామూలు కాదు, మహాదూతలు అని ఆ దూతల గురించి రాయబడి ఉంటుంది. వారు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటేనంటండి, వినండి, దేవాలయపు పునాదులు కదిలాయంట. మందిరంలో ఆరాధన అంటే ఇలా ఉండాలి. రాక్ చర్చ్లో నేను ఎప్పుడు కూడా చెప్తాను, 100 మంది క్వైర్ ఉంటారు, ప్రతి ఒక్కడు కూడా దేవుని అభిషేకంలో నిలబడాలి. అక్కడ నువ్వు అభిషేకంలో నిలబడి పాటలు పాడుతుంటే పునాదులు కదిలించబడతాయి. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. పాస్టర్ గారు వచ్చిన వాళ్ళు నెత్తి మీద పెట్టి ప్రార్థన చేయక్కర్లేదమ్మా. అటువంటి బలమైన శక్తివంతమైనటువంటి ఆరాధన ఎక్కడ ఉంటుందో ఆ మందిరంలోనికి ప్రజలు అడుగు పెడుతుండగానే దేవుని యొక్క సన్నిధిని వారు అనుభవిస్తారు, దేవుని యొక్క మహిమతో నింపబడతారు. తెరవబడినటువంటి ఆకాశం యొక్క అనుభవంలోనికి వారు వెళ్తారు. ఆ పాటలు వింటుండగానే దేవుని యొక్క హస్తం వారి మీదగా వస్తుంది. అద్భుతమైనటువంటి కార్యాలు వారి జీవితాల్లో వారు చూస్తారు. దానికి నేను నిదర్శనం. మా సంఘంలో ఎన్ని కార్యాలు, ఎన్ని అద్భుతాలు దేవుడు చేస్తున్నాడో చెప్పాలి అని అంటే దానికి నేనే నిదర్శనం, సాక్ష్యం. ఉదయ్ సాక్ష్యం, అలాగే అజయ్ సాక్ష్యం. దేవుని బిడ్డరా, అట్టి రీతిగా ఒక జీవము కలిగిన దేవుని మందిరంగా మన మందిరాలు మార్చబడునుగాక. చెప్పండి, గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎలా మార్చబడతాయి? అలా అంటే పాస్టర్గా చేయాలని లేదు. వచ్చే ప్రజలు కనుక ఆ రీతిగా ఉంటే, మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా స్వరమెత్తి చేతులు పైకెత్తి కనుక దేవుణ్ణి ఆరాధించగలిగితే ఆ మందిరం యొక్క పరిస్థితి మారిపోద్ది అని మీకు నేను మనవి చేస్తున్నా. లేకపోతే మేము నిలబడి ఇక్కడి నుంచి ఎంత గట్టిగా అరిసినా సరే, ఓ సామెత ఉంటుంది ఇండియాలో, చెముటోడు చెవిలో శంఖం ఊదినట్టే. నాకు ఒక ఆయన ఉండేవాడు, ముక్తన్న ఆయన పేరు, చెవుటు, డఫ్ అండ్ డమ్. ఓకే, పక్కన పెద్ద బాంబు వేసినా సరే అలాగే వెళ్ళిపోతా ఉండేవాడు. మామూలుగా అలాగైపోద్ది పరిస్థితి. ప్రజల్లోనికి దేవుని యొక్క అభిషేకము వచ్చునుగాక, ప్రజల్లోనికి దేవుని యొక్క ఉజ్జీవము వచ్చునుగాక.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఆ రీతిగా యెషయా కూడా వణికిపోతున్నాడు ఆ దర్శనం చూస్తుంటే. ఎందుకు? దేవాలయము దేవుని యొక్క పొగతో నింపబడిపోయింది. అక్కడ దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క మహిమకు గుర్తు. నేను మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి దైవ జనాంగమా. ఆ మాట ఏంటంటే, ఎప్పుడు మీరు మందిరంలోకి వచ్చినా సరే ఆత్మతో దేవుడిని ఆరాధించడం ప్రారంభించండి. తెరవబడినటువంటి పరలోకాన్ని దేవుడు మీ ముందు పెడతాడు. స్తోత్రం కలుగును గాక. నువ్వు నోరెత్తకుండా, నోరు విప్పకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చి వెళ్ళినా దానివల్ల నీకు ప్రయోజనం ఉండదు, దేవుడికి కూడా ప్రయోజనం ఉండదు. ప్రియులరా, చూడండి ఇక్కడ ఈ యొక్క శరాపులు అద్భుతమైన పరిచర్యను యెషయా ఆయన చూస్తూ ఉంటే దేవుడు ఎంత పరిశుద్ధుడో. ఆ శరాపులు తమను తామును చూడకుండా వారు మరుగు చేసుకుంటున్నట్టుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఆ దేవుని యొక్క బలమైనటువంటి సన్నిధి, దేవుని యొక్క మహిమను, ఆ ప్రకాశమానమైనటువంటి మ్యాజెస్టిక్ గ్లోరీ, దాన్ని చూడలేక వారి రెక్కలతో వారి కళ్ళు మూసుకుంటున్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఆ రీతిగా వారు మరుగు చేసుకుంటున్నారు దేవుని సన్నిధిలో. ఓకే, ఆ తర్వాత ఇంకొంచెం ఇలాగొస్తే వాక్యంలో ఏమని రాయబడి ఉంటుందంటే, యెషయా గ్రంథం 1వ వచనంలో ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకున్నాయి అని వాక్యంలో రాయబడి ఉంటుంది. ఓకే, ఆయన ఎంత పరిశుద్ధుడో దాన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆయన పరిశుద్ధమైనటువంటి వస్త్రములు కలిగిన వాడు. బైబిల్లో స్తుతి వస్త్రము అని ఉంది. ఎప్పుడైనా మీరు చదివారు బైబిల్లో? స్తుతి వస్త్రం. మన మందిరంలోకి వచ్చినప్పుడు స్తుతి వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. అంటే మన నోట దేవుని గూర్చినటువంటి స్తుతి ఉండాలమ్మా. ఎప్పుడైతే స్తుతిస్తావో, ఎప్పుడైతే దేవుడిని ఆరాధిస్తావో, నీ జాతకం మారిపోతే దేవుడు నీ బ్రతుకును మార్చేస్తాడు. నీ ముందు ఎలాంటి ఆటంకాలు, ఎలాంటి కోట గోడలు, ఎలాంటి గ్రాండ్ కెనియన్లు ఉన్నాయినా సరే ఉండొచ్చు, దేవుడు వాటన్నిటిని పటాపంచలు చేస్తాడు. నమ్మితే గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని మహిమపరచండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన చొక్కా అంచులు దేవాలయము నిండుకున్నాయి. వెలుగుమయమైనటువంటి వస్త్రాలు, మహిమ వస్త్రాలు అన్నమాట. అర్థమైందా? చర్చ్లోకి వచ్చినప్పుడు మనం అట్టి వస్త్రధారణ, అంటే వస్త్రధారణ అంటే నువ్వు ఏదో వేరే బట్టలు వేసుకోమని కాదు, నాలాగానో లేకపోతే అయ్యగారిలాగా నీకున్న బట్టల్ని దేవుడు మహిమగా మార్చేస్తాడు. ఆమేన్. నువ్వు వేసుకున్నటువంటి ఆ బట్టలు లేకపోతే నీ నోటిని దేవుడు స్తుతిగా మారుస్తాడనమాట. అది నేను చెప్పేది. కాబట్టి అటువంటి చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకున్నాయి అంటే, వినండి ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, నా వైపు చూడండి. ఆయన చొక్కాయి అంచులు ఈ దేవాలయం అంతా నిండుకున్నాయి. ఇప్పుడు నేను బయట నిలబడి దేవుని మందిరాన్ని చూస్తుంటే నాకు ఆయన వస్త్రాలు తప్ప ఇంకేమీ కనిపించటం లేదు. ఆమెనంటారేమనుకున్నానండి. దేవుడు నిన్ను మహిమ వస్త్రముతో కప్పితే బయటికి కనబడేది దేవుడు మాత్రమే, దేవుని మహిమ మాత్రమే, దేవుని ప్రకాశమానం. నిన్ను చూస్తుంటే, ఆత్మీయ నేత్రాలతో చూస్తుంటే నువ్వు తగతగ మెరుస్తావన్నాం అన్నమాట. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. ఉద్రేకం వచ్చేస్తుందండి. ఆయన చొక్కాయి తప్ప దేవాలయం కనిపించట్లేదు. అందుకనే ఆయన పరిశుద్ధుడు. ఆయన ఆలయాన్ని గనుక పాడు చేస్తే దేవుడు వదిలిపెట్టడు. జాగ్రత్త. ఆయన దేవాలయమైనటువంటి మనము కూడా ఆ పరిశుద్ధమైనటువంటి వస్త్రాలు ధరించుకొని దేవుని సన్నిధానంలో మనం ఉండగలిగితే మనము పరిశుద్ధులముగా పిలవబడతాం. ఆ మాట చెప్తుంటే కొంచెం జాగ్రత్తగా చెప్పాలనిపిస్తుంది నాకు. ఎందుకో తెలుసా? అసలు మనలో పరిశుద్ధత ఎక్కడుందండి? మనం పుట్టిందే ఏమండి, మనం జీవిస్తుందే, అసలు మన పరిశుద్ధులము అని పిలవబడేటువంటి అర్హత, ధన్యత మనకి ఉందా అని అంటే లేదు అనే చెప్పాలి. అంతే కదా? మనలో ఎక్కడ? మన పాప స్వభావమే మనలో. ఆ పాపములోనే మనము మరణించవలసి వచ్చింది. కానీ అందుకనే యేసయ్య కల్వరి సిలువ వైపుకు వెళ్ళాల్సి వచ్చింది. నిన్ను పరిశుద్ధినిగా మార్చడానికి, నిన్ను ఆయన రక్తములో కడగడానికి, ఆయన బిడ్డగా నిన్ను చేసుకోవడానికి, దేవునికి బలమైనటువంటి వ్యక్తిగా నిన్ను నిలబెట్టడానికి ఆయన కల్వరి సిలువ వైపుకు వెళ్ళి ఆయన మనల్ని పరిశుద్ధులుగా మార్చడం మాత్రమే కాదు, ఆయన నిన్ను నీతిమంతురాలుగా. నేను ఇప్పుడు ధైర్యంగా నేను చెప్పగలనండి, నేను నీతిమంతుడను. ఎలా చెప్పగలుగుతున్నాను ఆ మాట? నేను
నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? నువ్వు నీతిమంతురాలవు, యు ఆర్ రైచియస్ పర్సన్ ఎలా చెప్పగలుగుతావు? యేసు ప్రభు కల్వరి శిలువలో చేసినటువంటి ఆ కార్యాన్ని బట్టి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చొక్కా అంచులు దేవాలయం నిండుకున్నాయి కాబట్టి బయట కనిపించేది ఆయన వస్త్రం, ఆయన మహిమ, ఆయన సన్నిధి మాత్రమే. మన లోపట ఎన్ని మచ్చలున్నా సరే ఏమీ కనపడవు. ఇంకా హలో, ఏమీ కనపడడంలే. ఆయన రక్తం నన్ను కడిగేసిందండి. నన్ను చూస్తుంటే అబ్బో దీవెన్ కుమార్ గారు వైట్ డ్రెస్ వేసుకుని అబ్బో మంచి పాద్రిగా కనపడుతున్నాడు, కానీ నా లోపల ఎన్ని మరకలు ఉన్నాయో నీకేం తెలుసు? నా లోపల ఎన్ని గాయాలు ఉన్నాయో నీకేం తెలుసు? నా లోపల ఎన్ని పాపాలు ఉండిపోయాయో, ఎన్ని దోషాలు, ఎన్ని అతిక్రమములు లోపల ముద్రించబడ్డాయో మీకేం తెలుసు? కానీ బయట కనబడేది మాత్రం తెల్లని వస్త్రాలతో కనపడుతున్నా. కారణం ఏంటో తెలుసా? నా యేసయ్య అతి అద్భుతమైన కార్యాలు ఆయన జరిగించాడు. వెంటనే ఆ దృశ్యాన్ని చూస్తున్నప్పుడు, ఆ పైన ఆ దృశ్యాన్ని చూస్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదాలు కలిగిన వాడను, నేను నశించి తిని అని అంటున్నాడు. ఆయన తానేంటో ఆయన తెలుసుకోవడానికి అవకాశాన్ని దేవుడిచ్చాడు. నా ప్రియమైన దైవ జనాంగమా, అందుకనే ఇటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాల గుండా మనం వెళ్ళాలి. వెళ్తేనే నేనేంటో నాకు తెలుస్తుంది, నువ్వేంటో నీకు తెలుస్తుంది అని మీకు నేను మనవి చేస్తున్నాను. ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. ఆయన అంటున్నాడు, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించుచున్నాను. అలా అండంలో ఏంటి భావం? దాని అర్థం ఏంటి? అద్భుతమైన దర్శనం చూస్తున్నాడు, కానీ ఏమంటున్నాడు తెలుసా? ఆయన నేను అపవిత్రమైన పెదాలు, నేను అపవిత్రమైన ప్రజల మధ్య నేను నివసిస్తున్నాను. ఎందుకు అంటున్నాడు అని అంటే, వినండి, పెదాలు నీ హృదయంలో ఉన్న దాన్ని చెప్తాయి. పెదాలు నీ హృదయంలో ఏమున్నాయో దానిని బయలుపరుస్తుంది, మాట్లాడతాయి ఈ పెదాలు. నేను అపవిత్రమైన పెదాలు కలిగి ఉన్నాను అని అంటే నీ హృదయం బాగోలేదని. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, హృదయం మోసకరమైంది, ఇంకా అది ఘోరమైన వ్యాధి కలిగింది అని అన్నాడు. అందుకనే ఆయన అంటున్నాడు, ఆయన పెదాలు హృదయంలో ఉన్న వాటిని తెలియచేశాయి. పెదాలు అపవిత్రం కావడానికి కారణం హృదయం. ఈ రోజున మన హృదయం ఎలాగుందో ఒక్కసారి ఆలోచన చేద్దాం. మన జీవితం ఎలా ఉందో ఒక్కసారి ఆలోచన చేద్దాం. దేవదర్శనం నువ్వు పొందుకోవాలి అనంటే నువ్వు ఇవన్నీ కూడా సెట్ రైట్ చేసుకోవాలా. అట్టి రీతిగా దేవుడు తన కృపను అనుగ్రహించునుగాక. రయ్యమని వచ్చేసిందండి శరాపుల్లో నుంచి ఒకతే దేవదూత వచ్చేసి ఆయన నోటికి ఎప్పుడైతే కారుతో ఉన్న అగ్నిని తగిలించిందో వెంటనే ఆ దోషాలు, ఆ పాపాలన్నీ కూడా ప్రాయశ్చిత్తమైపోయాయని దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి ఈ రోజున దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రతి వారిని కూడా అట్టి అనుభవంలోనికి దేవుడు నడిపించునుగాక. ఆమేన్.